హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 150తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభి చెప్పిన విషయం చాలా వరకు నిజమే అనిపించడంతో అందుకు అవకాశాలే ఎక్కువ ఉన్నాయని గ్రహించిన ఏసీపీ ఆ రాత్రి మొత్తం వాళ్ళ ప్లాన్ని ఎలా తిప్పికొట్టాలి అని ఆలోచిస్తూ అభి చెప్పిన కొన్ని విషయాలు అమలు చేస్తూ గడిపేస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి అభి కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏసీపీతో ఫోన్లో టచ్లో కూడా ఉంటాడు. కొన్ని విషయాల్లో అభి ప్లాన్స్ బాగుంటాయని ఏసీపీ ఎప్పటికప్పుడు అభి సలహా తీసుకోవడం మొదలుపెట్టారు. టైం అవడంతో ముఖేష్ని తీసుకొని కోర్టుకి బయలుదేరుతారు. ధనుంజయ్ కూడా కొత్త ఫోన్ నెంబర్తో వాళ్ళతో టచ్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ముఖేష్ని మీరు తప్పించాలి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాడు. అభి చెప్పినట్టుగానే వాళ్ళకేమీ అనుమానం రానట్టుగా ఏసీబీ ప్రవర్తిస్తూ ఎక్కడెక్కడైతే దారిలో అడ్డొచ్చే అనువైన ప్లేసులు ఉన్నాయో అక్కడ ముందుగానే పోలీస్ ఫోర్స్ని మఫ్టీలో పెట్టేస్తాడు. ఏసీపీ ముఖేష్తో పాటు వ్యాన్లోనే కూర్చోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ముఖేష్కి. ఏంటేసీపీ, నువ్వు కూడా ఖైదీలాగా వ్యాన్లో కూర్చున్నావు అని నవ్వుతూ అడుగుతాడు ముఖేష్. నీలాంటి ఖైదీలు తప్పించుకోకుండా ఉండాలంటే కాసేపు నేను కూడా ఖైదీలాగానే ఈ వ్యాన్ ఎక్కాను అనుకుంటానులే అని చెబుతారు ఏసీపీ. నిన్ను చంపేస్తే నాకు అసలు ముంబైలో ఇంకా అడ్డు ఉండదు అని పళ్ళు నూరుకుంటూ మనసులో అనుకుంటాడు ముఖేష్. ముఖేష్ ఆలోచన అర్థమైనట్టుగా బుద్ధిగా ఉంటే కనీసం శిక్ష అనుభవిస్తూ ప్రాణాలతో ఉంటావు, లేదంటే పైకి పోతావు, గుర్తుంచుకో ముఖేష్ అని అంటాడు ఏసీపీ. ఎవరు పైకి పోతారు, ఎవరు బతికిపోతారు కొన్ని క్షణాల్లోనే తెలుస్తుందిలే ఏసీపీ అని ముఖేష్ అంటుండగానే ఒక ఏరియాకి వెహికల్స్ రాగానే పెద్ద ట్రక్కు దారికి అడ్డుగా ఉంటుంది. వెంటనే ముందున్న పోలీస్ జీప్ సడన్ బ్రేక్ వేయగానే వెనక ఉన్నవి కూడా ఆగిపోతాయి. ముఖేష్ వెంటనే ఏసీపీ వైపు చూస్తూ కన్నింగ్ నవ్వుతాడు. పోలీస్ జీపులు ఆగగానే ముఖేష్ మనుషులందరూ ఆ జీపుల మీద దాడి మొదలు పెడతారు. పోలీసులు ఎంత నిలువరించాలని చూసినా గాయాలై వాళ్ళని ఎదిరించలేకపోతారు. మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో ఏసీపీ మాత్రం వ్యాన్ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. వాళ్ళందరినీ కొడుతూనే కొంతమంది ఆ వ్యాన్ చుట్టుముడతారు. ఇక మీ వల్ల కాదు ఏసీపీ గారు, మా వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు ఉంది, మొత్తం అందరినీ పోగేసి వచ్చేశారు, వాళ్ళని ఆపడం మీ వల్ల కాదేమో అని అంటాడు ముఖేష్. ఎంతమంది ఉన్నా ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు న్యాయమైతే చేస్తాన్రా, నిన్ను మాత్రం బయటికి పోనివ్వను, కోర్టుకు తీసుకు వెళ్ళే తీరుతాను అని అంటారు ఏసీపీ. ముఖేష్ని తప్పించడానికి మొత్తం చుట్టుముట్టేసరికి పోలీసులు ఎంత నిలువరిస్తున్నా వాళ్ళ దగ్గరున్న ఆయుధాల వల్ల పోలీసులు గాయాలు పాలవుతున్నారు. వెంటనే ఏసీపీ వేరే ప్రాంతాల్లో ఉన్న మఫ్టీలో ఉన్న పోలీసులను కూడా ఇక్కడికి రమ్మని ఫోన్ చేద్దామని ఫోన్ తీయగానే ముఖేష్ ఆ ఫోన్ని కింద పడేటట్లు చేత్తో కొడతాడు. ఏసీపీ ముఖేష్ను ఒకటి పీకి ఫోన్ తీసుకోవడానికి కిందకి వంగగా అదే అదనుగా తీసుకొని ఏసీపీ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. తన చేతికి ఉన్న బేడీలతో ఏసీపీ మీద దాడి చేస్తున్నాడు. దానిని తిప్పి కొడుతున్నాడు ఏసీపీ. అప్పటికే ముఖేష్ మనుషులు ఆ వ్యాన్ చుట్టూ ఉండడంతో వ్యాన్ డోర్ పగలగొడతారు. ఒక్కసారి అంతమంది ఎదురుగా కనిపించడంతో ఒక్కడు అంతమందిని ఆపగలడం కష్టమే అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖేష్ని తప్పించుకొనివ్వకూడదని బలంగా అనుకుంటాడు ఏసీపీ. వెంటనే తన దగ్గరున్న గన్తో ముఖేష్ కణత మీద గురిపెట్టి, మర్యాదగా అందరూ పక్కకు వెళ్ళకపోతే మీరెవరినైతే తప్పించాలనుకుంటున్నారో వాడిని షూట్ చేసి పడేస్తాను, తప్పించుకోబోతుండగా తప్పక షూట్ చేయాల్సి వచ్చిందని చెప్పేస్తాను, ఇక్కడ జరిగిందంతా కూడా సాక్ష్యంగా ఉంటుంది కాబట్టి నాకేం ప్రాబ్లం రాదు అని అంటాడు ఏసీపీ. మీరు అలా చేయలేరు ఏసీపీ, మమ్మల్ని ఎదిరించలేక గన్ చూపించి బెదిరిస్తున్నారా అని కావాలనే రెచ్చగొడుతూ అంటాడు ముఖేష్. మీలాంటి ఎదవలకి ఇదే కరెక్టేలే అని చెప్పి తప్పుకుంటారా లేదా అని అనగానే చుట్టుముట్టిన వాడిలో ఒకడు ఏసీపీ మీదకి తన చేతిలో ఉన్న కర్ర విసురుతాడు. అది గమనించి తప్పుకునే అంతలోనే అది ఏసీపీకి తలకి తగలడంతో ఒక్క క్షణం తన చూపు మరలడంతో
కింద ఉన్న ఒకడు ఏసీపీ కాలు పట్టుకొని లాగేస్తాడు. అంత లాగినా కూడా కింద పడినా అతని చేతిలో గన్ మాత్రం వదలలేదు అతను. ఏసీపీ మీద దాడి మొదలు పెడతారు కింద ఉన్న వాళ్ళు. అదే టైంలో ముఖేష్ కిందకి దిగి వాళ్ళు తెచ్చిన కారులో ఎక్కడానికి వెళ్తుండగా ఒక కారు ఫాస్ట్గా వచ్చి ముఖేష్ ముందు ఆగుతుంది. అప్పటికి వేరే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వేరే ప్లేస్లో ఉన్న మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఏసీపీ దగ్గరికి వచ్చి అతని మీద దాడి చేస్తున్న వాళ్ళని వాళ్ళు పక్కకి లాగడంతో బాగా దెబ్బలు తగిలినా ముఖేష్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని వెంటనే లేచి నిలబడి ముఖేష్ వెళ్ళిన వైపు ఏసీపీ వస్తుండగా అప్పుడే ముఖేష్కి అడ్డు వచ్చిన కారులో నుంచి అభి దిగుతాడు. అభిని అక్కడ చూసి ముఖేష్ షాక్ అయితే ఏసీపీ ఆశ్చర్యంగా చూస్తారు. అభి కోపంగా ముందుకొచ్చి, ఎక్కడికి రా, పారిపోవాలని చూస్తున్నావు? ఒక్కసారి నేను ప్లాన్ వేసి నిన్ను జైలుకి పంపించాక మళ్ళీ నువ్వు పారిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అందులో నా ప్రాణాన్ని మిమ్మల్ని ట్రాప్లో వేయడానికి ఉపయోగించాను. ఆ ఫలితం అంతా వృధా అయిపోవాలా? అంతేకాకుండా మీ అక్కకి మేనకోడలికి నేను మాటిచ్చాను, సూర్య చావుకి న్యాయం చేస్తాను అని. మరి నిన్ను అంత తేలిగ్గా తప్పించుకొనిస్తానా అని అభి అనగానే, అసలు నీ వల్లే నేను జైల్లో ఉన్నాను, ముందు నిన్నే చంపాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదని. అరే, ముందు వీడిని వేసేయండిరా, వీడి వల్లే ఎంతవరకు వచ్చింది, వాడే వెతుక్కుంటూ వచ్చాడు చావడానికి అని ముఖేష్ అంటుండగానే, సింగిల్గా పోరాడడం చేతకాదు, మందిని వేసుకొని వచ్చి రౌడీజం చేస్తానంటావు, నీకేంట్రా మేం భయపడేది అని ముఖేష్కి ఒక్క షాట్ ఇస్తాడు అభి. అప్పటికే ముఖేష్ ఆజ్ఞ పాటించి అభి చుట్టుముట్టుగా అందరూ. ముఖేష్ లేచి నిలబడి రౌడీయిజం అంటే అదే, బాస్ యుద్ధం చేయడు, ఒక దగ్గర కూర్చొని ఆనుచరులతో పనులు కానిస్తాడు, దాన్ని రౌడీయిజం అంటారు. యుద్ధంలో రాజు పక్క నుండి సైనికులతో ఎలా చేస్తారు అలా అని నవ్వుతూ అంటాడు ముఖేష్. అప్పటికే అభి తనని చుట్టుముట్టిన వాళ్ళని కొడుతూ, రాజు పక్కనుండడ్రా తెలివి తక్కువవాడా, ముందు నుండి నడిపిస్తాడు, అవసరమైతే ఒంటరిగా కూడా పోరాడగలడు, నీలాంటి రౌడీజం చేసే వాళ్ళకి రాజులతో పోలికేంటిరో దరిద్రుడా, ప్రాణాలే వదిలేస్తారు అవసరమైతే వాళ్ళు అని ఏసీపీకి సైగ చేస్తాడు అభి. ఏసీపీ వెంటనే ముఖేష్ కాలు మీద షూట్ చేస్తాడు. ఊహించిన ఆ పరిణామానికి ముఖేష్ కిందకి కూలపడితే ముఖేష్ అనుచరులు షాక్గా చూస్తూ ఉంటారు. కొంతమంది జరిగింది చూడగానే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి, దొరికితే వాళ్ళని చంపేస్తారేమో అన్న భయంతో తలో దిక్కుగా పారిపోతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ధనుంజయ్ మనిషి వెంటనే ధనుంజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆవేశంగా అభిరామ్ అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొడతాడు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న కొంతమంది రౌడీల్ని వ్యాన్లో పడేయమని ఏసీపీకి ఆర్డర్ వేసి ముఖేష్ దగ్గరికి వస్తాడు. అభి, ఏసీపీ ముఖేష్ ఎదురుగా నిలబడతారు. హాయిగా కోర్టుకు వెళ్ళి శిక్ష ఏదో వేయించుకొని ఉండుంటే జైల్లో అయినా ప్రాణాలతో గడిపేవాడు, కానీ ఇప్పుడు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నావుగా అని అంటాడు ఏసీపీ. అప్పుడు ప్రాణభయంతో, వద్దు, నన్ను చంపొద్దు అంటాడు. అప్పటి వరకు తన మనుషుల్ని చూసి విరవీగిన ముఖేష్ ఎలా అయినా తప్పించుకోగలనని నమ్మకానికి వస్తాడు. అభి రాకపోతే తప్పించుకునేవాడేమో, ఒక ఏసీపీ అంతమందితో పోరాడాలి అన్న కష్టమే. నిన్నెందుకు చంపకూడదు ఒక్క మాట చెప్పరా, నీ గురించి తెలిసిపోయిందని అన్యాయంగా సొంత తల్లిదండ్రుల్ని చంపేశావు, ఆస్తి మీద మోజుతో తోడబుట్టిన ఒక్క పసుపు కుంకాలు చెరిపేశావు, ఒక పసిదానికి తండ్రిని లేకుండా చేయడమే కాకుండా మేనకోడలంటే కూతురుతో సమానం అనుకోవాల్సిన వాడిని ఆ అమ్మాయితోనే వెకిలిగా ప్రవర్తించిన నువ్వు బతకడానికి అర్హుడంటావా? మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపడం కంటే చంపేయడమే కరెక్ట్ శిక్షరా మీకు. ఇప్పుడు కూడా భయం లేకుండా ఇంతమంది ఉన్నారన్న ధైర్యంతో నువ్వు తప్పించుకొని పోవడానికి ఏసీపీ గారిని కూడా చంపాలని చూసావు కదా, ఇప్పుడు మాత్రం నీకు ప్రాణభయం వచ్చిందా అంటాడు అభి. ఇలాంటి వాళ్ళు బతికుంటే ప్రతిసారి ఇదిగో ఇలాంటి చిరాకులే పడాలి, అలా అని మేము డైరెక్ట్గా చంపలేం కదా, మేం మళ్ళీ పై వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక, అందుకే ఆలోచిస్తాం,
కానీ ఇప్పుడు నిన్ను లేపేయడానికి నీ చేతులతో నువ్వే అవకాశం ఇచ్చావు అని ఏసీపీ అనగానే, వద్దు, నన్ను కోర్టులో హాజరుపరచండి అని అంటాడు ముఖేష్. ఇంత జరిగాక ఇంకా నిన్ను కోర్టులో ఎందుకురా హాజరుపరచడం? మళ్ళీ కోర్టు నుంచి ఇటు వచ్చేటప్పుడు వద్దనుంచే ఇంకో మందను పంపించడం నమ్మకమేముంది? వాడెవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి హబీ మీద పగ తీర్చుకోవాలి, నిన్ను బయటికి తీసుకొస్తాననగానే తెగ సంబరపడిపోయావు కదా. నా అవని మీద కన్నేసిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారో? శిక్ష పడుతుంది నీకు. ఇక నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వడమని నీ జోలికి నేను రాకూడదని అనుకున్నాను. కానీ నన్ను చూడకుండా పైకి పోవడం నీకు ఇష్టం లేనట్టుంది అని నవ్వుతూ అభి అనగానే, అక్కడుంటే ఎలాగైనా చంపేస్తారని డౌట్ వచ్చింది ముఖేష్కి. చివరిసారిగా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. అందుకే కిందనున్న ముఖేష్ పక్కకి ఒక్కసారిగా దొర్లుతాడు. అలా దొరలడంతో రోడ్డు పక్కగా పడి మొక్కల పొదల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకెందుకు సార్ ఆలస్యం? దీనికోసమే కదా మీరు ఎదురు చూస్తుంది. వాడంతట వాడే చావడానికి రెడీ అయిపోయాడు అని హబీ కారు కానుకొని నుంచోగా, కొంచెం అలాగే ముందుకి పాక్కొని వెళ్ళి కష్టంగా లేచి నిలబడి పారిపోవాలని అడుగులు వేస్తున్న ముఖేష్ని చూసి నవ్వుకుంటూ తన గన్కి పని చెప్తాడు ఏసీపీ. కొంచెం దూరం వెళ్తే బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు అనుకున్న ముఖేష్ ఆశ అడియాసలు అయ్యి వెన్నులో బుల్లెట్ దిగుతుంది. అప్పటికే కాల్లో బుల్లెట్ ఉండడంతో ముందుకు తోలబోతుండగా వెంటనే 2 బుల్లెట్లు దిగిపోతాయి వెన్నులో. దానితో ముఖేష్ ముందుకి పడిపోతాడు. పారిపోతుంటే షూట్ చేసినట్లుగానే ఉండాలని దగ్గరికి వెళ్ళిన వెనక వైపే ఇంకో 2 బుల్లెట్లు దించుతాడు ఏసీపీ. అక్కడితో ముఖేష్ కథ ముగిసిపోతుంది. అప్పుడు మీరేంటి అభిరామ్ ఇక్కడ? తెల్లారుజామున కూడా నాతో మాట్లాడారు కదా అని ఏసీపీ అడగగానే, తెల్లవారుజాము నుంచే వీడి ఆలోచనలు చుట్టుముట్టిన నాకు మీతో మాట్లాడాక అక్కడ ఉండాలనిపించలేదు సార్. వీడిప్పుడు పొరపాటున తప్పించుకుంటే మళ్ళీ పట్టుకోవడం కష్టమే అవుతుంది. ఎందుకంటే తప్పించుకున్నవాడు దొరకకూడదని ఆ ధనుంజయలాగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటికే వాడితో చిరాకొస్తుంటే మళ్ళీ వీడు కూడా తయారైతే ఎప్పుడు ఎట్నుంచి అవనిని టార్గెట్ చేస్తారని ఇక వీళ్ళ కోసం నేను తిరగడమే సరిపోతుంది. పైగా నేను భవికి మాటిచ్చాను సార్, తన తండ్రి చావుకి న్యాయం చేస్తాను అని. వీడిప్పుడు తప్పించుకుంటే నేను మాట తప్పిన వాడిని అవుతాను. అది నాకు ఇష్టం లేదు. అందుకే అప్పటికప్పుడు ఫ్లైట్ ఉండడంతో స్టార్ట్ అయిపోయాను. అందుకే 2 అవర్స్ మీతో మాట్లాడడం కూడా అవ్వలేదు. మీరు ఫోన్ ట్రై చేశారా అని అడుగుతాడు అభి. లేదు అభిరామ్, మీతో మాట్లాడాక ఇక నా ప్లాన్లో నేనున్నాను. మీతో మాట్లాడే టైం కూడా దొరకలేదు నాకు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పించుకోబోయాడు. మీరు రావడం సమయానికి మంచిదే అయ్యింది, లేకపోతే ఏం జరిగేదో. థ్యాంక్ యూ మిస్టర్ అభిరామ్ అని అంటారు ఏసీపీ. నో నీడ్ థ్యాంక్ యూ సార్. వీడు నా ప్రాణాన్ని చంపాలనే ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడు. పగ నాది కూడా. ఓకే, మీకు చాలా దెబ్బలు తగిలాయి, ముందు హాస్పిటల్కి వెళ్ళండి, నేను బయలుదేరుతాను అని అంటాడు అభి. ఓకే అభిరామ్ అని అక్కడంతా క్లియర్ చేయమని పోలీసులకు చెప్పి గాయపడిన పోలీసులతో పాటు ఏసీపీ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. ముఖేష్ని మోసుకు వెళ్ళడం చూసి ఆకాశంలోకి చూసి సూర్యుని ఒకసారి తలుచుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అభి. సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అవనిని చూసి, ఏంటవని అంత ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ధనుగారు. ఏం లేదమ్మమ్మ, మీ మనవడు గురించే. ఇంకేం ఆలోచనలుంటాయి నాకు? ఏ, నా మనవడు చేసిన అల్లరి పనులు గుర్తొస్తున్నాయా అని అల్లరిగా అడుగుతారు ధనుగారు. మా నాని అనుకున్నాను, మీరు కూడా అల్లరి వాళ్ళే. మీ ముసలోళ్ళందరూ మాలాంటి మనవడు మనవరాల్ని ఇలాగే ఆట పట్టిస్తారు కదూ అని చిరుకోపంగా అంటుంది. ధనుగారు నవ్వుతూ, ముందేం ఆలోచిస్తున్నావు చెప్పు, మాకు మీ సంతోషాల కంటే ఇంకేం కావాలి అని అంటారు. నేను నిద్రలేస్తున్న టైంకి హడావుడిగా రెడీ అవుతున్నారు. అంత ఉదయాన్నే ఎక్కడికి రెడీ అవుతున్నారు బావా అంటే, అర్జెంటు పని వెళ్తున్నాను, నువ్వు పడుకో కాసేపు అని చెప్పి వెళ్ళిపోయారు. కనీసం ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడుగుతున్నా చెప్పకుండా హడావుడిగా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా అవడం లేదు.
ఫోన్ కూడా ఎందుకు అవడం లేదు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని టెన్షన్గా ఉంది అని అంటుంది అవని. కథ కొనసాగుతుంది. మరి అవనికి అభి ముంబై వెళ్ళాడని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.